హాయ్ గాయ్స్, ఈరోజైతే హోటల్ స్టైల్లో మష్రూమ్స్ కర్రీ నేను ఎట్లా చేస్తానో చూపిస్తాను అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది నేను చెప్పినట్టు చేస్తే. ఒక బౌల్లోకి గసగసాలు ఒక 2 స్పూన్స్, అలాగే 10 జీడిపప్పు తీసుకున్నాను అనమాట. కొంచెం వాటర్ వేసుకొని 5 మినిట్స్ నానిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఆనియన్ టమాటో పేస్ట్ చేసుకున్నాను మీడియం సైజ్ది. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసి, అల్లం పేస్ట్ వేసి, కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇవి బాగా మగ్గి ఆయిల్ పైకి తేలిన తర్వాత మష్రూమ్స్ వేసుకోవాలి. మష్రూమ్స్లో కొంచెం ఉప్పేసి మూత పెడితే ఒక 5 మినిట్స్లో మగ్గిపోతాయి. ఆ తర్వాత కొంచెం కారం, పసుపు వేసుకొని అది కూడా మగ్గిన తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్ మీదే ఉడకపెట్టుకోవాలి. ఆ తర్వాత మనం పేస్ట్ చేసుకున్న జీడిపప్పు పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇది కూడా మగ్గిన తర్వాత ధనియాల పౌడర్, చెక్క పౌడర్, అలాగే లవంగాయ పౌడర్ చేసుకొని ఉంచుకుంటాను నేను, అది వేసుకున్నాను. ఇది కూడా మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఇదేనండి లాస్ట్లో నేను వేసేది కసూరి మేతి. హోటల్లో తప్పకుండా దీన్ని అయితే యూజ్ చేస్తారు, మీరు కూడా వాడుకుంటే మంచిది, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఆ తర్వాత కరివేపాకు వేసుకుంటే మన మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.